EPMCET 2025 సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఒక కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎలా జరుగుతుందో మనం అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకున్న డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అయితే చూద్దామండి. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు ఏంటనే విషయానికి వస్తే, ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ అనేది త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇదేనండి. మనకి ఒక వెబ్సైట్లో అప్డేట్ అనేది ఇస్తారు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి కౌన్సిలింగ్ మనకి ప్రజెంట్ జోసా కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. మనకి ఆల్మోస్ట్ ఇంకా 1 మంత్ టైం అయితే పడుతుంది అనమాట. ఈ యొక్క 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టీఎస్ వాళ్ళకు కూడా అంతే సేమ్, అలానే ఏపీ వాళ్ళకు కూడా అంతేనమాట. ఇద్దరికి కూడా సేమ్ టు సేమ్ ఒక 1 వీక్ 10 డేస్ డిఫరెన్స్తో కొంచెం అటు ఇటుగా జరుగుతుంది ఎంసెట్ సంబంధించి. జోసా కౌన్సిలింగ్ మనకి నెక్స్ట్ మంత్ 2nd వీక్కి అలా కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత అంటే మనకి 1st వీక్ లేదంటే 2nd వీక్లో నోటిఫికేషన్ అయితే ఇచ్చేస్తారు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పుడు ఉంటుంది ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాలి. ఆన్లైన్లో జరుగుతుంది, కొంతమందికి అయితే ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది అనమాట. అది వచ్చేసి కౌన్సిలింగ్ టైంలో చెప్తాను ఎవరికి ఆన్లైన్లో జరుగుతుంది, ఎవరికి ఆఫ్లైన్లో జరుగుతుందో కూడా. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేవి మీరైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుందో కూడా చూసుకొని క్లియర్గా మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే కనుక నేనే కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫీజు వచ్చేసి మీకు 1000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని అండ్ టాప్ కాలేజెస్లో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి దాన్ని బట్టి మీకు కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎర్రర్స్ వచ్చినా కూడా నెక్స్ట్ ఏం చేయాలో కూడా నేనైతే వెంటనే గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. పర్సనల్గా కూడా నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉంటుంది. అందులో మీకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ యొక్క QR కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. లేదంటే UPI ID కూడా ఇక్కడైతే మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ నెంబర్కి మీరైతే స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. పేమెంట్ ఐడితో పాటు అఫీషియల్ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ వెబ్సైట్లో మీకు ఇక్కడ ర్యాంక్ కార్డ్ అని చూపిస్తుంది కదా, ఈ యొక్క ర్యాంక్ కార్డ్ మీరైతే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని నాకు సెండ్ చేయాలి. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి 8179406281కి. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది ఏంటనేది కూడా మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ ఏం కావాలి, నెక్స్ట్ మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేలోపు అప్పటికప్పుడు హడావడి చేసుకుంటే చూశారు కదా ఇప్పటి వరకు ఎన్ని టెన్షన్స్ గురయ్యారో ప్రతి ఒక్కరు కూడా మీకే తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా చాలా నెమ్మదిగా ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ టెన్షన్లో ఒక మిస్టేక్ చేసినా కూడా మీకు సీట్ అయితే రాదు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ రావాలంటే కుదరదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాసుకొని మళ్ళీ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. అందుకని చెప్పేసి ఈ యొక్క కరెక్ట్ టైంలో మీరైతే డిసిషన్ తీసుకొని మెంటర్షిప్లో జాయిన్ అవి ఫుల్ గైడెన్స్ అయితే తీసుకోండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏ ఒక్కరు కూడా
ఏ ఒక్క ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇవ్వరు అనమాట. మన ఛానల్లో అలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా రిజల్ట్ సంబంధించి చూశారు కదండి. నిన్న జస్ట్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే వీడియో చేశాను. చాలామంది కూడా ఫేక్ న్యూస్ అన్నారు. ఈ రోజు కాదు రిజల్ట్ 14th రిజల్ట్ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. నెక్స్ట్ అంతకుముందు మీకు ఇన్ని మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ వస్తుందన్నా కూడా ఎవరు నమ్మలేదు. 50 మార్క్స్కి 50 మార్క్స్కి ఏంటి 20,000 ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా అన్నారు. అలా కేటగిరీస్ని బట్టి ఒక 3,000 5,000 అయితే ర్యాంక్ అయితే డిఫరెన్స్ వస్తుంది. అది పెద్ద విషయం అయితే కాదు. అండ్ ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మనం కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటే అందరికీ టాప్ కాలేజీలోనే సీట్ వస్తుంది కాబట్టి సీట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా వరీ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. ఈ యొక్క డౌట్స్ ఉన్నా కూడా నాతో మాట్లాడి మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అప్డేట్ వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.